మళ్ళీ ఒక్కసారి సార్ పట్టుకోమన్నా రేపు పొద్దుగాల రామన్నను మనం మరోసారి గౌరవించుకునే అవకాశం వస్తా ఉంది స్థానిక సంస్థల రూపంలో. మొత్తం జిల్లా అంతా క్లీన్ స్వీప్ చేసి రామన్నను గౌరవించుకున్నట్టయితే ఒక్క చోట కూడా ఓడిపోకుండా అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్న సోదరుల. ఇలా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సేవ, ఆయన పడ్డటువంటి కష్టం ఇలా తుంగతుర్తిలో ప్రతి కడప గుర్తు చేస్తుంది, ఇలా సూర్యాపేటలో ప్రతి బిడ్డ చెప్తారు. కానీ ఒక మాట అయితే నిజం, దామన్న మేము ఏ పదవుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ సోదరులం, నీ ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి మిత్రులమే తప్ప తమ్ములమే తప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని వాళ్ళందరి సాక్షిగా మీ ముందు చెప్తా ఉన్నామన్నా. ఇక సోదరులారా, సబ్జెక్ట్ డిబేట్ అయితేమో వేరే దాంట్లో పోతలేను, రైతుల అంశాన్ని ఎత్తుకున్నాం కాబట్టి మరోసారి దామన్న నన్ను ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్ లో నిలబెట్టుకోబోతా ఉంది, రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉంది. సోదరులారా, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే గ్రామాలలో ఇది మీరు చేస్తున్నటువంటి లెక్కే. ఇవాళ మీ గ్రామాలలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులకు చెప్పండి, వాళ్ళ కుటుంబాలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం అన్న పేదోడికి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ, పంచలేదా? ఈ మాట చెప్పండి. పేదోడికి భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ భూములను కబ్జా పెట్టినోళ్ళు టీఆర్ఎస్ పార్టీ. వాళ్లకు మనకు ఉన్నటువంటి తేడా మీరు చెప్పండి. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 15,000 ఇండ్లు కట్టించినటువంటి బిడ్డ ఇక్కడ ఉండదు. మీరు అక్కడ దామన్న చెప్పినట్టు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎవరో కాదు, నేనే సాక్ష్యం. ఆడ ఎందుకో మార్నింగ్ న్యూస్ చదివేందుకు ఆగిన పొరపాటున ఆగితే ఎక్కడి దర్వాజాలు అక్కడ వలిగిపోయింది. ఇటు ఏది ఈ ఆత్మకూరు నుంచి వెళ్ళిపోతా ఉంది, ఇటు సూర్యాపేట ఎక్కడెక్కడ వలిగిపోయి ఉన్నాయి. అసలు పనికి రాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనే ఎవడన్నా కేసీఆర్ కట్టినటువంటి 1960లో కట్టిన నాగార్జున సాగర్ పోయి చూద్దాం. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఏమైందన్నా మొదలు కట్టింది. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అట్లే ఉంటది. కేసీఆర్ మొదలు పెట్టిన ఏ పనైనా అంతే. ఆఖరికి అలా సింగరేణిలో కూడా నాకులు వేలం వేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఆయన పార్టీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీకి మద్దతు చేస్తూ చేయలేబట్టి నువ్వు అమ్ముక బుక్కయ్యా మేము మద్దతు చేస్తామని చెప్తే కేసీఆర్ అనుయాయులకు, కేసీఆర్ బినామీలకు దాడి చెందలాంటి మైండ్లు పోయినాయి. ఇవాళ దామన్న చెప్తా ఉన్నాడు, ఇక్కడ మనకు ఎంపీ ఉన్నాడు, మనకు ఎమ్మెల్సీ ఉన్నాడని. సూర్యాపేటకు ఎమ్మెల్యేగా దామన్న తప్ప నేను ఇంకెవరు ఊహించుకునే పరిస్థితి లేదు. ఆయనే ఎమ్మెల్యే. ఇలా తీన్మార్ మల్లన్న అఫీషియల్ గా అక్కడేమో
అన్నా నీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు. ఇవాళ ఇక్కడ నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా ఇంకోసమే. సోదరులారా, దామన్న లేచి ఈ కార్యకర్తల గురించి ఈ కుటుంబ సభ్యుల గురించి అని మాట్లాడుతున్నాడు చూసావా? ఈ ప్రజల మీద ఆయనకి ఎంతటి ప్రేమ ఉంటే ఆ మాట మాట్లాడుతున్న అర్థం చేసుకోండి సోదరులారా. మరి ఎట్లా జరిగిందో ఆ పొరపాటు కానీ అసలు అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి సూర్యాపేటలో అసెంబ్లీ ఫలితం అనేది. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంత మాయమాటలు చెప్పినా రేపు కేసీఆర్ తోక పట్టుకొని జైలు పోవాల్సిందే తప్ప ఈ సూర్యాపేటను ఆదుకునేటువంటి శాంతి అయితే కాదు. కరెంటు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా బుల్ తో చేసినటువంటి అక్రమ ఒప్పందాలలో నీవు జైలుకు పోక తప్పదు. నీవు జైలు బాట పట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీ జనం బాటలోకి వస్తా ఉంది, అక్రమాలు వెలికి తీయబోతా ఉంది. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సోదరులారా, మీకు మీ సోదరుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి అండ ఉంది. ఎక్కడెక్కడ పేదవాన్ని మోసం చేసి వాళ్ళ లెక్కలని బయటికి తీయండి. వాళ్ళని బొక్కలో వేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇలా పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. కార్మికుల కష్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిష్కారం దిశగా పోయేది. కానీ అలా ఏం జరిగింది? సింగరేణిని కేసీఆర్ కుటుంబానికి అప్పచెప్తే కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వలగొట్టినట్టుగా మొత్తం సింగరేణి కరగనా చేసింది. ఇలా రైతాంగం పేరు చెప్పి కాళేశ్వరం కట్టినా అయినా కూడా ఏదో ఉత్సాహపత్తిగా ఈ రోజు మనం పాలాభిషేకం చేసినాం. అదేవిధంగా రేపు గ్యారెంటీలో కూడా ప్రత్యేకంగా మన బీదవారికి చాలా ఇల్లు లేని వారికి గతంలో మనం చూసినాం. ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నా డబుల్ బెడ్రూమ్ లేదు. మల్లన్న గారికి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను, ఇక్కడ 4,000 ఇల్లు కట్టిస్తామని చెప్పి 3,500 వరకే మాకు అందించిన అందాజ. దానిలో చాలా వరకు పూర్తి కాలేదు. పూర్తయినా కూడా 5 సంవత్సరాల లోపట్లే ఈ కూలిపోయే పరిస్థితి ఉంది. అంత ఘోర పరిస్థితిలో ఉన్నది. మనం ఇచ్చిన బీదవారికి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని గతంలో నేను శాసనసభ్యుడిగా దాదాపు ఈ నియోజకవర్గంలో 15,000 ఇల్లు కట్టించిన. ప్రోగ్రాం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టించిన. ఈసారి కూడా మన ప్రజాపాలన మనం దరఖాస్తులు తీసుకున్నప్పుడు కొన్ని వేల దరఖాస్తులు వచ్చినాయి. చాలా వరకు మొదలు పెట్టాం, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సింది. ఏదైతే రైతులకు సంబంధించింది 2 లక్షల రుణమాఫీ చేసేందుకు మన క్యాబినెట్ లో తీర్మానం చేసిన సందర్భంగా అది మన బాధ్యత, ఒక రైతుగా బాధ్యత, మన కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత. వారందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితేంది, వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుగురించే ఈరోజు మన నియోజకవర్గంలో జిల్లా ఆఫీసులో పాలాభిషేకం చేసినాం. ఇది ఒక మంచి సాంప్రదాయం. ఎందుకంటే మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మన ఆర్థిక పరిస్థితి మీ అందరూ తెలుసు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మీరు మనం ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా మా సూర్యాపేట నియోజకవర్గంలో మీరు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యుడు రఘువీరెడ్డి గారు కానీ, మీరు శాసనసభ్యుడు కాదు కాబట్టి ఏదో అన్అఫీషియల్ గా నేను ఇన్ఛార్జ్ కావచ్చు, కానీ రేపు మీరే ఇద్దరు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తీసుకొని ఇవన్నీ అమలు చేసే బాధ్యత తీసుకోమని చెప్పి సందర్భంగా